ఈరోజు ఒక స్పెషల్ అంటే కాదు, అందరి ఇంట్లో చేసుకునేదే. కానీ మా ఇంట్లో చాలా అందరికి ఇష్టం. ఈవెన్ మా పిల్లలకి కూడా ఇష్టం అనమాట. వంకాయ చట్నీ. అది చట్నీ అంటే మిక్సీలో కాదు, రోట్లో వేసి చేస్తాను అనమాట. సో ఎలా ప్రిపేర్ చేయాలో వచ్చేయండి చూసేద్దాం. సో ఫస్ట్ మనము ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వేరుశనగపప్పు అనమాట. ఎక్కువ వద్దు. ఎందుకంటే టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ మొత్తం వేరుశనగ పచ్చడిలాగా ఉండిపోతుందనమాట. సో కొంచెం వేరుశనగపప్పు అండ్ మనం తీసుకునే ముక్కల క్వాంటిటీని బట్టి వేరుశనగపప్పు మనం వేసుకోవాలి. అండ్ అవి వేగాక లాస్ట్‌లో ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలనమాట. నువ్వులనేవి మంచిగా చిటపట అన్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల అవి ఆరిపోతాయి అనమాట మనము పచ్చడి ప్రిపేర్ చేసే టైంకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తెల్ల వంకాయలు ఉంటాయి కదండీ! తెల్ల వంకాయలు అవి కొంచెం మంచిగా లేతవి చూసి తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసి బాండీలో కొంచెం ఆయిల్, ఎక్కువ అవసరం ఉండదు. ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ముక్కలన్నీ బాగా వాష్ చేసుకున్నవి ఆయిల్‌లో వేసి దాంట్లో కొన్ని మిరపకాయలు, అంటే మనము ఎంత తింటామో మన కారానికి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోవాలన్నమాట. సో మీరు పిల్లలకి అంటున్నారు కదా మిరపకాయలు వేస్తున్నాను అనొచ్చు. నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే రోట్లో నూరేటప్పుడు ఆ మిరపకాయలు తీసి పక్కన పెట్టేసి ఫస్ట్ మొత్తం పచ్చడంతా గ్రైండ్ చేస్తాను. లాస్ట్లో మిరపకాయలు వేస్తాను అనమాట. సో పిల్లల కోసమని సపరేట్గా మిరపకాయలు లేకుండా తీసిన తర్వాత నేను చేస్తాను పచ్చడి మిరపకాయలు వేసి. అలాగా దాంట్లో ఒకటంటే ఒకటే టమోటో, మీడియం సైజ్ టమోటో అండ్ మనం కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. మనం వంకాయ పచ్చడి చేస్తున్నాం కాబట్టి వంకాయ ఫ్లేవర్ మాత్రమే ఉండాలి కాబట్టి అందుకని ఎక్కువ టమాటోస్ వేయట్లేదు. ఆనియన్ కూడా వేస్తారు కొంతమంది ఇందులో. నేనైతే ఆనియన్ ఇందులో వేయను. లాస్ట్లో పచ్చడి నూరేటప్పుడు పచ్చి ఆనియన్ వేస్తాను అనమాట. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి మగ్గడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదండి. హార్డ్లీ 15-20 మినిట్స్లో మొత్తం మగ్గిపోతాయి అనమాట. సో మనం అప్పుడప్పుడు చూసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మనం కొంచెం ప్రెస్ చేసినప్పుడు ఆ ముక్కలు మెత్తగా అయిపోయినాయి. సో అవి ఈజీగా కట్ అయిపోతాయి, ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి ముక్కలు మొత్తము. ఆ టైంలో మనం కొంచెం చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు వేసేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తాను, వేడికి మగ్గిపోతుంది అనమాట. ఇంకొంచెం చింతపండు మగ్గి పక్కన పెట్టే టైంకి మనం కొత్తిమీర కట్ చేసుకొని కొంచెం వేడి తగ్గిన కొత్తిమీర వేసుకోవాలి. ఎందుకు అంటే కొత్తిమీర ఫ్లేవర్ కోసం మనం వేస్తాం కదా, మనం ముందుగానే వేసేస్తే ఫ్లేవర్ అనేది రాదనమాట. అందుకని కొంచెం అంటే లైట్గా మగ్గితే బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో మొత్తం అన్నీ వేసేసిన తర్వాత నేను రోట్లో తీసుకెళ్ళి నూరుతున్నాను. ఫస్ట్ మనము ఇందాకైతే మనం వేరుశనగ పప్పులు అండ్ నువ్వులు అవి ఉన్నాయి కదా, అవి వేసి ఫస్ట్ గ్రైండ్ చేయాలి ఫస్ట్ అవి. తర్వాత మిగతా ముక్కలన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఈ టైంలో నేను ఆనియన్ వేసాను అనమాట. ఆనియన్ కొంచెం అలా కచ్చపచ్చగా నలిగి ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఫైనల్గా ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. మేము రాగి సంగటిలోకి చేశాను అనమాట ఇది. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. చెప్పాను కదండి, ఈవెన్ మా పిల్లలకు కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము. అలా ముద్ద తీసుకొని నెయ్యిలో ముంచుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.